నమస్తే అండి, నేను రజాక్. రికార్డులు బద్దలు కొడుతున్న తెలుగు సినిమాలు అని చెప్పొచ్చు. సో వాటిలో పుష్ప ఎలాగో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు హరిహర వీరమల్లు ఈరోజు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పేసి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు, ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు మనం చూడనటువంటి విధానంలో ఈ మూవీలో చూపించారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ యాక్షన్ డ్రామా కానివ్వండి, ఆ వింటేజ్ లుక్స్ కానివ్వండి, అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ ఆ స్వాడ్ తిప్పుతూ కింద గుద్దే సీన్ ఏదైతే ఉంటుందో చార్మినార్ ఎదురుగా, ఎక్స్ట్రాడినరీ అనమాట. అద్దర కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తన అభిమాన నటుణ్ణి, నాయకుణ్ణి ఏ విధంగా చూడాలనుకుంటారో ఈ సినిమాలో అదే విధంగా ఉండబోతున్నారని స్పష్టంగా అర్థమైంది. సో ఈ సినిమాని ఇద్దరు డైరెక్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఒకళ్ళు వచ్చేసి మన క్రిష్ జాగర్లమూడి, అదేవిధంగా జ్యోతి కృష్ణ. ఈ జ్యోతి కృష్ణ అంటే ఎవరంటే మన ఏం రత్నం గారి కొడుకు అంట, పెద్ద కొడుకు. అయితే కానీ ఎంత డీటెయిల్గా చేశారంటే ఆ సెంటిమెంట్ 100% వర్కౌట్ అయింది. అదేవిధంగా ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఫ్రెష్ లుక్స్తో ఉన్నారు ఈ సినిమాలో. హరిహర వీరమల్లు సినిమాలో పీరియాడిక్ డ్రామా దాదాపు 5-6 భాషలో రిలీజ్ అవుతుంది. దీన్ని హిందీలో, ఇంగ్లీష్లో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, సో ఇలా 5-6 భాషలో రిలీజ్ చేయడం జరుగుతోంది. గట్టిగానే ప్లాన్ చేశారు, పాన్ ఇండియన్ లెవెల్లో గట్టిగా ప్లాన్ చేశారు. ఈ సినిమా గనక ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం చూసుకుంటే కనుక ఒక సెన్సేషనల్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. RRR కానివ్వండి, బాహుబలి కానివ్వండి, అన్ని రికార్డులని నేలమట్టం చేస్తుంది. సో అయినప్పటికీ కూడా వాళ్ళ సినిమాలు కూడా, ఇప్పుడు మహేష్ సినిమా రాజమౌళితో జరగబోతుంది, అది కూడా అంతకుమించి ఉండాలని కోరుకోను. ఈ టైంలో చిల్లరగాళ్ళు వచ్చేసి చిల్లర పంచాయతీలు పెడతా ఉంటారు, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని నెగ్లెక్ట్ చేయండి. అదేవిధంగా మా హీరో గొప్ప అంటారు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేయండి. ఎలక్షన్స్ టైం, ఎలక్షన్స్లో ఇప్పుడు లాస్ట్లో ఒక టైటిల్ పడింది కదా, దాని గురించి మనం పోరాడాలి. ధర్మం కోసం యుద్ధం అని చెప్పేసి 2024 పడిందే కదా. సో అదనమాట, ధర్మం కోసం యుద్ధం. క్లియర్గా అర్థమవుతుంది కదా, మామూలుగా లేదు. రికార్డుల పరంపర కొనసాగబోతోంది. ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాలన్నిటి చరిత్రని కూడా తిరగరాయబోయే సినిమాగా హరిహర వీరమల్లు మారుతుంది. దీనికి మ్యూజిక్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా కుదిరింది. లాస్ట్లో ఆ స్వాట్ కోర్తే మోత మోగిపోయింది. అదే సీన్ థియేటర్లో పడితే చొక్కాలు చిరిగిపోవడం మాత్రం పక్కా.